ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీటి పారించే వరకు వెనక్కి తగ్గమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రాజెక్టు ద్వారా వర్షాధారంగా ఉండే మహబూబ్ నగర్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆలస్యమైన అభ్యర్థనలున్న పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు అందించాల్సిన నీరు ఒక్కటిగా అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2 ఆనాటి ప్రభుత్వాలు కట్టించింది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాటి ప్రభుత్వాలు కట్టించిందే. వీటన్నిటికీ నీళ్లు బేస్ చేసుకొని తీసుకోవడానికి కావాల్సినటువంటి స్టోరేజ్ కెపాసిటీ పెంచి కట్టినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిందే. మరి మీరు 10 ఏళ్లుగా ఏం చేశారయ్యా? ఏం చేయలేదు. 3 సంవత్సరాల్లో నీళ్లు మారిస్తామని చెప్పారు. ఎక్కడ 3 సంవత్సరాలండి? 10 సంవత్సరాలు అయిపోయి నీళ్లు మారలేదు. ఈ మహబూబ్ నగర్ జిల్లా మీద దృష్టి సారించి ప్రాజెక్టు వారిగా ప్రయారిటైజ్ చేసుకొని నీటిపారుదల, విద్యుత్ శాఖ, విద్య, వైద్యం, రోడ్లు, ఇతరత్రా కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ప్రయారిటైజ్ చేసుకొని పెద్ద ఎత్తున ఈరోజు నిధులు ఖర్చు పెడుతూ అన్ని క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. డెఫినెట్ గా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు కూడా గతంలో జోరాల ఏ రకంగా కాంగ్రెస్ వాళ్ళు పారిచ్చారో, గతంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పారిచ్చాయో, పాలమూరు రంగారెడ్డి సంబంధించిన నీళ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ జిల్లాలో నీళ్లు